అలానే మిస్సెస్ రెండేళ్లలో 2 లక్షల ఐటీ ఉద్యోగాలు పోతాయి అని చెప్పి తాజాగా ఇస్తున్నటువంటి సమాచారం. యాజ్ ఆఫ్ నౌ 20,000 ఉద్యోగాలు ప్రముఖ కంపెనీలు తీసేసాయి. అన్ని కంపెనీలు ఆల్మోస్ట్ మల్టీనేషనల్ కంపెనీలన్నీ ఉద్యోగాల్ని తీసేస్తూ ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. కాబట్టి చేయడానికి పని లేదు, మీరు ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పి సాఫ్ట్వేర్ ఉద్యోగులు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఒరాకిల్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, యాపిల్ కానీ, అమెజాన్ కానీ, టెక్ మహేంద్ర కానీ, ఇవన్నీ ఆల్మోస్ట్ ఎంప్లాయీస్ని తీసేసాయి. కొన్ని వేల మంది ఎంప్లాయీస్ని తీసేసాయి. అందుకే రాబోయేటువంటి రోజుల్లో ఎలా ఉంటుంది అని ఎస్టిమేషన్ వేస్తూ కొన్ని సర్వే సంస్థలు సర్వే చేశాయి. ఇంకా దారుణమైనటువంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంది, సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాలు పోయే అవకాశం ఉందని చెప్పి దీని మీద రిపోర్ట్స్ కూడా వచ్చాయి. నేను కూడా కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని పలకరించడం జరిగింది. వాళ్ళ పరిస్థితి ఏంటి, ఆ రంగానికి సంబంధించి అని కూడా నేను మాట్లాడుతూ వాళ్ళు చెప్తుంది ఏంటంటే హై శాలరీ ఉండేటువంటి వాళ్ళని తొలగిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మ్యాన్ పవర్ అంత అవసరం లేదు, దాదాపు 40% మ్యాన్ పవర్ని తగ్గించుకునేదానికి కంపెనీలు సిద్ధమవుతున్నాయని. అది చెప్పిన తర్వాత నిజమే అనిపిస్తుంది. కారణం ఏంటంటే ఐటీ కంపెనీలు ఇప్పుడు తాజా రిపోర్ట్స్ ప్రకారం చూస్తే 4వ క్వార్టర్లో 4వ త్రైమాసికంలో చాలా క్లియర్గా లాభాల బాటలో ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఏప్రిల్లో వచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం కూడా కంపెనీలు అన్నీ లాభాల బాటలో ఉన్నాయి. ఐటీ కంపెనీలు మరి ఎలా లాభాలు గడించాయి అని అంటే ఉద్యోగులను తీసేసాయి, హై శాలరీ ఉండేటువంటి వాళ్ళని భారీగా తీసేసాయి. లాభాలు అందుకే వచ్చాయి, అంటే ఖర్చు తగ్గించుకున్నాయి. ఎంప్లాయీస్ని తీసేసి ఖర్చును తగ్గించుకున్నాయి. ఆ కారణంగా లాభాలు బాట పట్టాయి. మరి ఎంప్లాయ్మెంట్ అంటే గతంలో ఉన్న ఎంప్లాయ్మెంట్ అవసరం లేదు, ఎంప్లాయీస్ అవసరం లేదు అని చెప్పి అంటున్నారు. పోనీ ఒకవేళ అవసరమైతే ఫ్రెషర్స్ని తీసుకుంటామని చెప్పి కొన్ని కంపెనీలు చెప్తున్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా ఇన్ఫోసిస్ ఫ్రెషర్స్ని తీసుకుంటుంది. అంటే సీనియర్స్ అవసరం లేదు, ఫ్రెషర్స్ని తీసుకుంటామని నేను ఒక సీనియర్ పర్సన్ని తీసేస్తే కనీసం 5-6 ఫ్రెషర్స్ని తీసుకోవచ్చు ఆ ప్యాకేజ్ తోటి. ఆ ఈక్వేషన్లో వెళ్తున్నారు కంపెనీ యాజమాన్యాలు. సో దీంతో అనేక మంది రోడ్డుని పడుతూ ఉన్నారు. ఇప్పుడు లేటెస్ట్గా భయానకమైనటువంటి రిపోర్ట్స్ వచ్చాయి. ఎందుకంటే పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతుంది, అమెరికా పరిస్థితి బాగాలేదు, ఆర్థిక మాంద్యం ప్రపంచం మొత్తం వెంటాడుతోంది. అమెరికాలో ఐటీ సెక్టర్ మొత్తం కుప్పగొలిపోయింది, దాని ప్రభావం ప్రపంచం మొత్తం కూడా పడేటువంటి అవకాశం ఉంది. ఆ కారణం చేత రాబోయేటువంటి రోజుల్లో కొన్ని లక్షల ఉద్యోగాలు పోయేటువంటి అవకాశం ఉందని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి. ఆ రిపోర్ట్స్ ప్రముఖ పత్రికల్లో నేషనల్గా, ఇంటర్నేషనల్గా, స్థానికంగా కూడా ప్రచురించాయి. అవి ఏమంటున్నాయి అనేది ఒకసారి చూద్దాం. యాక్చువల్గా ఇక్కడ చూడండి, 2 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగాలు పోయే అవకాశం ఉందని చెప్పి చెబుతుంది. ఇక్కడ కంపెనీల యాజమాన్యాలు, ఐటీ నిపుణులు, ప్రభుత్వం చెప్తున్న క్షేత్రస్థాయిలో అలాంటి పరిస్థితి ఏమాత్రం కనిపించలేదు. పెద్ద కంపెనీల్లో ఉద్యోగాల కోత ఇప్పటికే ప్రారంభమైంది. మధ్యస్థాయి, చిన్నపాటి ఐటీ కంపెనీలు ఉన్న సిబ్బందిలో కోత విధిస్తున్నాయి. ఉద్యోగులతో పోలిస్తే మరింత ఖచ్చితంగా, మరింత సమర్థంగా, నిర్విరామంగా పనిచేయగలిగే ఏఐ టెక్నాలజీని కంపెనీలు ఎక్కువగా వినియోగిస్తున్నాయి. దీంతో ఉద్యోగులు తొలగింపు ప్రారంభమైంది. వచ్చే 2 ఏళ్లలో ఐటీ రంగంలో తెలంగాణలో 2 లక్షలకు పైగా ఉద్యోగులు తమ ఉపాధిని కేవలం తెలంగాణలోనే 2 లక్షల మంది ఉద్యోగులు ఉపాధిని కోల్పోయే అవకాశం ఉందని చెప్పి భయంకరమైన రిపోర్టు వచ్చింది. ఉద్యోగుల స్థానాన్ని ఏఐ ఆక్రమిస్తుందని ఐటీ నిపుణులతో పాటు ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఒరాకిల్, అమెజాన్, డెల్ వేలల్లో కోతలు పెరిగి 2026 ప్రారంభం నుంచే ప్రపంచ టెక్నాలజీ రంగంలో భారీ ఉద్యోగ కోతలు సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత మార్పులు, ఖర్చులు తగ్గింపు చర్యలు ఈ తొలగింపులకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ప్రముఖ సంస్థలు వేల సంఖ్యలో ఉద్యోగులను తగ్గిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులను ఆకస్మిక షాకులకు గురి చేస్తున్నాయి. టెక్ దిగ్గజం ఒరాకిల్ ఇటీవలే 30,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ఇందులో భారత సంతతికి చెందిన వారే ఎక్కువగా ఉండడం మరింత కలవరపెట్టే అంశం. పొద్దున నిద్రలేచి మెయిల్ చూస్తున్న ఉద్యోగులు తమ ఉద్యోగాలు పోయాయన్న చేదు వార్తలను జీర్ణించుకోలేకపోయారు. ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు వార్తల్లో నిత్యం కనిపిస్తున్నాయి. ఏఐ, ఆటోమేషన్ వంటి రంగాల్లో భారీ పెట్టుబడులకు నిధులను సర్దుబాటు చేసేందుకు ఈ కోతలు విధిస్తున్నట్లు కంపెనీలు చెబుతున్నాయి. ప్రపంచ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ 2026 ప్రారంభంలో కీలక పునర్వ్యవస్థీకరణ చర్యలు చేపట్టింది. ఈ చర్యలలో భాగంగా జనవరి 2026లో దాదాపు 16,000 మంది కార్పొరేట్ ఉద్యోగాలను తగ్గిస్తున్నట్టు సంస్థ అధికారికంగా ధృవీకరించింది. 2025 చివరిలో తగ్గించిన
14,000 ఉద్యోగాలు కలుపుకుంటే మొత్తంగా ప్రభావిత ఉద్యోగుల సంఖ్య 30,000కు దాటింది. అమెజాన్లోనే 30,000 మందిని తీసేశారు. సంస్థలో ఉన్న మేనేజ్మెంట్ స్థాయిలను తగ్గించి బ్యూరోక్రసీని తగ్గించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేపడుతున్నారు. ఆర్థిక వనరులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి వైపు మళ్లిస్తూ గతంలో అధిక నియామకాలు జరిగిన విభాగాల్లో కోతలు విధిస్తుంది. అమెరికాలో ప్రభావిత ఉద్యోగులకు సాధారణంగా 90 రోజులు సమయం ఇస్తున్నారు. ఈ సమయంలో వారు సంస్థలోనే ఇతర అవకాశాలను వెతుక్కోవచ్చు. మరొక ప్రముఖ టెక్నాలజీ సంస్థ డెల్ తన తాజా ఆర్థిక నివేదికలో ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. 2026 జనవరి 30 నాటికి సంబంధించిన ఫైలింగ్ ప్రకారం కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య సుమారు 11,000 తగ్గి 97,000కు చేరింది. 2024 ఆర్థిక సంవత్సరంలో డెల్ ఉద్యోగుల సంఖ్య 1,20,000గా ఉంటే 2025 కల్లా 1,08,000కు చేరింది. ఇప్పుడు 1,00,000 లోపే ఉంది. డెల్ వరుసగా 3 సంవత్సరాలుగా కొలువుల్లో కోత పెడుతూ వస్తుంది. ఖర్చులను నియంత్రించడం, వ్యాపారాన్ని మరింత సమర్థవంతంగా మార్చడం, మారుతున్న టెక్నాలజీ అవసరాలకు అనుగుణంగా సంస్థ నిర్మాణాన్ని పునర్వ్యవస్థీకరించుకోవడం ఈ నిర్ణయాల వెనుక ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు. క్లౌడ్, ఏఐ, ఆటోమేషన్ రంగాల్లో పెట్టుబడులు పెంచుతున్న సంస్థలు సాంప్రదాయ విభాగాల్లో ఉద్యోగాలను తగ్గిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డెల్ తీసుకున్న చర్యలు గ్లోబల్ ట్రెండ్ను ప్రతిబింబిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దిగ్గజ కంపెనీల నిర్ణయంతో హైదరాబాద్లోని ఉద్యోగులు భారీగానే తొలగింపుకు గురయ్యారు. సో నష్టపరిహారంపైనే సర్కార్ దృష్టి. ఏఐ టెక్నాలజీని మరింత వినియోగించేలా ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల కొరతతో అప్రమత్తమైంది. ఏఐతో కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుందని, ఉన్న ఉద్యోగాలకు ఇబ్బంది లేదని చెబుతూ వస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు స్వరం మార్చింది. ఉద్యోగుల కోత తీవ్రమైన అంశమని, దీనిపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల హార్వర్డ్ యూనివర్సిటీతో వీడియో కాన్ఫరెన్స్ ప్రసంగంలో చెప్పారు. ఏఐ టెక్నాలజీతో ఉద్యోగులను తొలగిస్తే కంపెనీలు నష్టపరిహారం చెల్లించేలా కొత్త చట్టం తెచ్చే యోచనలో ఉన్నామని తెలిపారు. తొలగింపునకు గురైన ఉద్యోగులు నైపుణ్యాల పెంపునకు ప్రభుత్వ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చే ఆలోచన కూడా ఉందని తెలిపారు. సో ఐటీ రంగంలో స్టార్టప్ల పరిస్థితి ఎలా ఉంది? స్టార్టప్ కంపెనీల పాత్ర కీలకం. ఒకేసారి పెద్ద కంపెనీల అవకాశాలు లభించడం కష్టం కాబట్టి డిగ్రీ పట్టాలు పొందగానే అత్యధికులు స్టార్టప్ కంపెనీల్లో చేరుతారు. అక్కడ అనుభవంతో పెద్ద కంపెనీలు ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఏఐ రాకతో స్టార్టప్ కంపెనీల్లో ఉద్యోగం కోత మొదలైంది. ఓ ఎడ్యుటెక్ కంపెనీ 5 ఏళ్ల క్రితం హైదరాబాద్ కేంద్రంగా దేశవ్యాప్తంగా సేవలను ప్రారంభించింది. ప్రారంభంలో టెక్నాలజీ కోసం కంపెనీ 18 నెలల పాటు శ్రమించింది. దీనికి 1.3 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో 40 మంది ఉద్యోగులు పనిచేసేవారు. ఇప్పుడు ఇదే కంపెనీ ఏఐ టెక్నాలజీని వినియోగించి తన సేవలను మరింత విస్తరించింది. ఏఐ ప్లాట్ఫామ్ కోసం కంపెనీ చేసిన ఖర్చు 35 లక్షలు మాత్రమే. అయితే ఇప్పుడు ఆ కంపెనీ 30 మంది ఉద్యోగులను తొలగించి కేవలం 10 మందితోనే గతం కంటే మెరుగైన సేవలు అందిస్తుంది. అలాగే గచ్చిబౌలి కేంద్రంగా ఉన్న ఓ కన్సల్టెన్సీ కంపెనీలో 3 ఏళ్ల నుంచి 400 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఏఐ ప్లాట్ఫామ్ వినియోగించి ఈ కంపెనీ 360 మంది ఉద్యోగులను తొలగించి కేవలం 40 మందితోనే పనిచేస్తుంది. ఇలాంటి ఉదాహరణలు నగరంలో అనేకం ఉన్నాయి. ఏఐ టెక్నాలజీ కంపెనీల ఉత్పాదక పెరుగుతుంది, లాభాలు పెరుగుతున్నాయి, కానీ ఉద్యోగాలు మాత్రం పెద్ద ఎత్తున కోతకు గురవుతున్నారు. సో ఇది జాబ్ మార్కెట్ పరిస్థితి ఇలా ఉంది. సో ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి, కంపెనీలు లాభాలు వస్తున్నాయి. కంపెనీలేమో ఏఐ, క్లౌడ్ టెక్నాలజీ, ఆటోమేషన్ ఈ రంగాల మీద ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో ఒక్క తెలంగాణలోనే 2 లక్షల మంది ఉద్యోగులు రోడ్డున పడబోతున్నారు. 2 లక్షల మంది ఉద్యోగులు. హైదరాబాద్ ఖాళీ కాబోతుంది. హైదరాబాద్లో ఉండేటువంటి ఐటీ ఉద్యోగులు దాదాపుగా 12 లక్షల మంది ఉంటారు. దీంట్లో 2 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోబోతున్నారు అనేటువంటిది ఇప్పుడు వినిపిస్తున్నటువంటిది. పైగా ఎక్స్పాన్షన్ కూడా వెళ్తున్న కంపెనీలు కావాలంటే కారణం ఏంటంటే 100 మంది చేసే పని 10 మంది చేసి తీపిస్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కాబట్టి ఎక్స్పాన్షన్కి వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. నో ఎక్స్పాన్షన్. ఉన్నటువంటి వాళ్ళని తొలగిస్తున్నారు. ఇది రాబోయే రోజుల్లో చాలా ప్రమాదకరం. ఎలన్ మాస్క్ ఎప్పుడో చెప్పాడు, సుందర్ పిచ్చై చెప్పారు, సత్య నాదెన్లా చెప్పారు, 60% ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగాల్లో రోడ్డున పడే అవకాశం ఉందని చెప్పి దానికి ఇప్పుడు ఆ రిపోర్ట్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఏం చేయాలనే దాని మీద మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.